నమస్కారం. యాక్ట్ న్యూస్కు స్వాగతం. యాక్ట్ న్యూస్లోని ముఖ్యాంశాలు. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. అద్భుత పాటల రచయిత మోదుగురు జాన్సన్ వర్ధంతి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. డ్రగ్ డిజైన్ పై బాపట్ల ఫార్మసీ కళాశాలలో రాష్ట్ర స్థాయి వెబ్ సెమినార్. విద్యార్థులకు అవగాహన కల్పించిన అధ్యాపకులు. ఈ నెల 25న నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పలు వార్డు ప్రజల సంఘీభావం. ప్రజలకు అందుబాటులో పోలీస్ శాఖ. బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోడా రఘుపతి, జిల్లా ఎస్పీ విశాల్ గుండి. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. అని ముఖ్యమంత్రి గారి పిలుపుని స్వాగతిస్తూ అనుకరిస్తూ మన ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారు మరి చాలా ఎస్పీ ఆయన సీఎం గారి దీనికి స్పందిస్తూ యాక్చువల్గా గవర్నమెంట్లో ప్రోగ్రాం లేకపోయినా మరి నాడు నేడు ఉన్నప్పుడు మనం కూడా దాంట్లో ఆ స్ఫూర్తిని తీసుకొని కొత్తగా వెళ్ళాలి. రైట్ ఫ్రమ్ అవర్ బిహేవియర్ దగ్గర నుంచి అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి. ఒక పోలీస్ స్టేషన్కి వస్తే ఏదో భయంగాను వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే ఏమవుతుంది అన్నట్టు అటువంటి వాతావరణం కాకుండా ధైర్యంగా వచ్చి ఒక చక్కగా ఒక ఆఫీస్కి వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ మరి ఒక రిసెప్షన్ ప్రాపర్గా అక్కడ ఒకరు ఉండి అక్కడే ఏ వాతావరణం వచ్చినా చక్కగా ఎవరైనా వచ్చి కూర్చొని వాళ్ళకున్నటువంటి సమస్యల్ని ధైర్యంగా మేము చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక వాతావరణం కావాలి. నేను కూడా గతంలో కూడా చాలా సందర్భం చెప్పాను. ఏదైనా ఒక హాస్పిటల్ ఉంటే ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఒక హాస్పిటల్లోకి వెళ్ళగానే సగం ప్రాబ్లం తగ్గిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. అలాగే ఇట్లా ఈరోజు ఒక పోలీస్ స్టేషన్, ఇది పబ్లిక్ కోసం ఉన్నటువంటి స్టేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్ అందరూ కూడా పబ్లిక్ సేవ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం ఉన్నటువంటి ఆఫీసర్స్. మనం ఇది మనది అని ఒక ఫీలింగ్తో వెళ్ళాలి. అట్లాగే ఓపెన్గా మాట్లాడగలగాలి. అలాగే రిసీవ్ చేసుకోవాలి. ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అడ్రస్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను ఏదో ఇట్లా అనగానే లేకపోతే ఎస్పీగా చెప్పగానే ఇదంటే జస్ట్ బ్యాడ్ చెప్పేగా అన్నీ మారిపోతుంటాయి. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. విల్ టేక్ సమ్ టైమ్. దెర్ ఆర్ సర్టన్ ఆఫీసర్స్ ఇంకా రెస్పాండ్ కాకుండా కొంచెం స్లోగా ఇవాళ ఉన్నారు. అందుకని ఏదో చెప్పగానే అంతా ఏమైంది. బాపట్ల పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని కమిషనర్ భాను ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. ఏసీటీతో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా క్రిస్టమస్ అండ్ ముక్కోటి ఏకాదశి రెండూ కలిపి ఒకే రోజు వస్తూ ఉన్నాయి. క్రిస్టియన్స్కి అత్యంత పవిత్రమైనటువంటి పండుగ క్రిస్టమస్. అదేవిధంగా హిందువులకు కూడా ముక్కోటి ఏకాదశి అత్యంత పర్వదినం. ఈ రెండు ఒకే రోజు రావడం అనేది ఒక శుభసూచకం. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా 25వ తారీఖు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3500 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి బాపట్ల పురపాలక సంఘంలో గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కోనా రఘుపతి గారి ఆదేశాల ప్రకారం వారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ కూడా అప్పటి నుంచి ఆ రోజు పైలాన్స్ ఓపెన్ చేసి తర్వాత 3 రోజులు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. పట్టాల పంపిణీయే కాదు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఈ 3500 మంది ఇళ్లకు కూడా ఇళ్ళు కూడా శాంక్షన్ అయినాయి. ప్రభుత్వం వారి నుంచి 3 లక్షల రూపాయలు ఇంటి కోసం శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వం వారే స్వయంగా నిర్మించి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎన్నడూ లేని రీతిగా 3500 కుటుంబాలకి గృహాలని సమకూర్చబోతుంది ప్రభుత్వం. గౌరవనీయులు కోనా రఘుపతి గారి చేతుల మీదుగా ఇది మీకు అందరికీ కూడా అందించబోతూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే కొత్త సంవత్సరంలో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ తోటి ఒక 2-3 పార్కులు కూడా మనం రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రోడ్లు ఇంకా 2-3 విస్తరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పార్కులతో పాటు ఒక స్టేడియం ఒకటి, అదేవిధంగా ఇంకా పబ్లిక్ అవసరాలు ఏదైతే ఉన్నాయో
వాటన్నిటినీ కూడా ఈ టౌన్లో మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వచ్చే సంవత్సరం చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ఇవన్నీ కూడా ఈ పార్కులు, క్రీడా మైదానం, అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మ్యారేజ్ హాల్స్ లేదా కమ్యూనిటీ హాల్స్ ఇట్లాంటివి ఒక 2-3 కూడా టౌన్లో నిర్మించుకోవాల్సి ఉంది. అదేవిధంగా క్రిస్టియన్ సోదరులందరికీ కూడా అంబేద్కర్ భవన్లో సకల సౌకర్యాలతోటి పైన డైనింగ్ హాలు, అదేవిధంగా ఓపెన్లో మ్యారేజ్ చేసుకోవడానికి ఒక మ్యారేజ్ ఓపెన్ ఆడిటోరియం ఒకటి కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ వచ్చే సంవత్సరం కాలం పాటు మనం చేసుకోవడానికి భగవంతుడు మనకు శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాపట్ల ఫార్మసీ కళాశాలలో డ్రగ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్పై వెబినార్ జరిగింది. పలువురు ప్రసంగించారు. బాపట్ల ఫార్మసీ కళాశాల బాపట్ల మరియు సిప్రా ల్యాబ్స్ హైదరాబాద్కి కుదిరిన MOU ప్రకారం ఈరోజు మనం సక్సెస్ఫుల్గా 2వ వెబినార్ జరుపుకుంటున్నాం. ఈ వెబినార్ మూలంగా ఫార్మసీ స్టూడెంట్స్కి ఏ విధంగా డ్రగ్ డిజైన్ చేయాలి, ఆ విధంగా ఏవి కంప్యూటర్ మోడల్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ మోడల్స్ ఉన్నాయి. జనరల్గా ఒక డిసీజ్ ఉంది అంటే ఆ డిసీజ్ తగ్గడానికి చాలా మాలిక్యూల్స్ని డిస్కవర్ చేస్తారు. అవన్నీ కూడా బయాలజికల్ యాక్టివిటీ ఉండే అవకాశం లేదు. అన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మాలిక్యూల్కి బయాలజికల్ యాక్టివిటీ ఉంటుంది, అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని చివరికి బయాలజికల్ యాక్టివిటీ అనేది ఏ మాలిక్యూల్స్ మాత్రమే యానిమల్స్ మీద చేయాలి. ఎందుకంటే అన్ని మాలిక్యూల్స్కి యానిమల్స్ మీద చేయాలి అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, తర్వాత చాలా ఎక్కువ యానిమల్స్ కావాల్సి వస్తాయి. సో మనం తక్కువ యానిమల్స్ని ఉపయోగించి ఎఫెక్టివ్ మాలిక్యూల్స్ని తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఏ విధంగా పేషెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, అదేవిధంగా రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ప్రకారం అంటే మనం తయారు చేసామంటే ఒక డ్రగ్ను కానీ ఒక డోసేజ్ ఫామ్ని కానీ కంపల్సరీ ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా అప్రూవల్స్ కావాలి. సో ఆ అప్రూవల్ కావాలి అంటే ఆ గైడ్ లైన్స్ ఏమిటి, అలానే బీఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వేరే రకాలుగా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అట్లా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా ఈరోజు చాలా స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది. ఈ నెల 25న జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు కోరారు. ఉప్పరపాలెంలో జరిగిన సభలో ప్రసంగించారు. జిల్లా అయితే 50,000 మంది ఉద్యోగస్తులు ఇదే బాపట్ల పట్టణానికి రాబోతున్నారు. బాపట్ల కింద పార్లమెంట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా కూడా బాపట్ల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జిల్లా కేంద్రం అయినప్పుడు ఈ బాపట్లో ఇవాళ గజం రేటు 1000 రూపాయలంటే రేపు 20,000, 30,000 రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక విజయవాడ సిటీని మరిపించే విధంగా, ఒంగోలును మరిపించే విధంగా బాపట్ల పట్టణం రేపు రూపుదిద్దుకోబోతుంది. మరి ఈ రైలుపేట కూడా గతంలో ఏనాడు ఏ నాయకులు కూడా ఈ రైలుపేట ప్రాంతాన్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈ రోజున అధికారం వచ్చిన వెంటనే మరి మన శాసనసభ్యులు మెడికల్ కాలేజీని దాదాపు 500 కోట్ల రూపాయలతో మరి రైలుపేటలో ఏర్పాటు చేస్తున్నారు. అది ఎంతో శుభసూచకం. విద్యాలయం బాపట్లడానికి కారణం వాళ్ళ కుటుంబమే. గతంలో కోనా ప్రభాకర్ గారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అనే దాన్ని వ్యవస్థాపకుల వారు స్థాపించితే ఈ రోజున విద్యాలయంగా బాపట్ల పేరు ప్రఖ్యాతులు గాంచింది. అది కోనా ప్రభాకర్ గారి చొరవ. ఆ తదుపరి మరలా వారి కుటుంబం నుంచే వారి కుమారులు బాపట్ల శాసనసభ్యులుగా అయ్యి ఈ రోజున రైలుపేటలో ఒక 500 కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అలాగే 500 పడగల ఆసుపత్రిని ఈ బాపట్ల పట్టణానికి తీసుకొచ్చారు. త్వరలో దానికి టెండర్లు కూడా పిలువబోతున్నారు. ఆల్రెడీ ఆ యొక్క స్థలాన్ని కూడా గవర్నమెంట్ కి మెడికల్ డైరెక్టర్ రాజేష్ గారి చేతిలో ఆ డాక్యుమెంట్స్ అందించడం కూడా జరిగింది ఈ మధ్యనే. సినీ పరిశ్రమలో అద్భుతమైన పాటలు అందించారు మోదుకూరి జాన్సన్. ఈ నెల 24న వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం అంటూ కరుణామయుడి చిత్రంలో మోదుకూరి జాన్సన్ రచించిన పాట చిరస్మరణీయంగా నిలిచింది. ఏ విషయాన్నైనా మృదు మధురమైన కంఠంతో ఎంతో భావయుక్తంగా పాటలు గానం చేసేవారు. మోదుకూరితో సమావేశం అంటే కవితా గోష్ఠి, పాట కచేరీలా ఉండేది. కుల వ్యవస్థ మీద కాకి అనే గేయ రచన చేశారు. ఆయన రచించిన నటనాలయం ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటనాలయం నాటకం యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇదే మోదుకూరి జాన్సన్కు జనలేని పేరు తెచ్చిపెట్టింది. పద్మాలయ సంస్థకు ఆస్థాన కవిగా
గౌరవం దక్కించుకున్నారు. ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే స్నేహభావం జాన్సన్ సొంతం. ఆయన కన్నుమూసి 25 ఏళ్లు పూర్తయింది. అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి అంటూ కరుణామణి చిత్రంలో పాట ప్రేక్షకులను కంటదడి పెట్టించింది. ఎన్నో సినిమాలకు మాటలు పాటలు అందించిన మోదుగురు జాన్సన్కు కరుణామణిలోని పాట అత్యంత ఆదరణ పొందింది. సిలువతో యేసు కీర్తిని చాటి చెప్తూ మోదుగురు రచన అద్భుతమనే చెప్పాలి. బాపట్ల వాసి కానప్పటికీ ఈ సీమతో మోదుకూరికి ఉన్న అనుబంధం మరువలేనిది, చిరస్మరణమైనది. కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి పాప క్షమాపణ పొందిన హృదయాలు పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది.
తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలు ప్రకటించారు. ఆయా వివరాలను నాయకులు వెల్లడించారు. తెలుగు యువత అధ్యక్షులుగా సలగల సురేష్ బాబు గారు, ఉపాధ్యక్షులుగా షేక్ రఫీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సేలం శ్రీనివాస్ కుమార్, వీళ్ళని తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. రైతులకు బాపట్ల బీజేపీ శాఖ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రపంచం మొత్తానికి అన్నదాతలైనటువంటి రైతు దేవుళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బాపట్ల శాఖ తరఫున వాళ్ళకి హార్దిక శుభాభినందనలు. వాళ్ళ యొక్క పరివారానికి అలానే వాళ్ళ సంబంధికులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. కృష్ణ కిసాన్ మోర్చా రాష్ట్ర మెంబర్ని నేను. ఇవాళ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త వ్యవసాయ చట్టం వల్ల ప్రయోజనాలు రైతులకు ఎలా ఉంటాయి అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను. రైతులు తను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే సౌలభ్యం కల్పించి దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే తక్కువలు కూడా అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసిన బిల్లు ఇది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి వ్యవసాయం మనకు పండిన పంటలన్నీ మనం వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వేరే రాష్ట్రానికే కాకుండా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ఈ బిల్లు మనకు సహకరిస్తుంది. కిసాన్ తరపు నుంచి ఒక ట్రైన్ ఏర్పాటు చేశారు అనంతపురం నుంచి. అది సక్సెస్ఫుల్గా వెళ్ళి దాని ఉత్పత్తులంతా రైతులు అమ్ముకున్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గించడానికి ఇది ఈ బిల్లు బాగా సహకరిస్తుంది. రైతు రాజనే విధానం ఈ బిల్లు ద్వారా సహకారం అవుతుందని తెలియజేస్తూ రైతులు. బాపట్ల పబ్లిక్ స్కూల్లో రైతు దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. గవర్నమెంట్ వారు నిర్ణయించి ఈ రోజున రైతు దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం. మన ప్రప్రదంగా మన పాఠశాలలో మన ప్రిన్సిపాల్ మేడం గారు మొట్టమొదటిసారిగా నన్ను అడిగారు ఈ రైతు దినోత్సవం చేయాలని. తప్పకుండా చేయమని సలహా ఇచ్చాను. వారు ప్రోత్సాహం చూసి ఇలాంటి కార్యక్రమాలు జరపడంలో చాలా ఆనందంగా ఉంది. మన విద్యార్థులందరూ పాల్గొని, మన టీచర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలు జరుపుకోవటం, ముఖ్యంగా ఈ రైతు దినోత్సవం జరుపుకోవటంలో మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత. మన దేశంలో 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఈరోజు బాపట్ల పబ్లిక్ స్కూల్ నందు కర్షక దినోత్సవం, రైతుల దినోత్సవం జరుపుకున్నామని తెలియచేయడానికి చాలా ఆనందిస్తున్నాను. ఈ సందర్భంగా మా పాఠశాల యందు మరి చౌదరి చరణ్ సార్ గారిని, ఎన్జి రంగా గారిని సత్కరించుకోవడం జరిగింది. రైతు కాబట్టి ఆయన సత్కరించుకోవడం జరిగింది. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి మరి పిల్లలకి వ్యవసాయానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తే మంచిదని ఈరోజు మేము వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లని అలాగే కొన్ని స్టాల్స్ని పెట్టడం జరిగింది. దీనివల్ల పిల్లలకి పరిజ్ఞానం కొంత విషయ సముపార్జన చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. మరి బాపట్ల పబ్లిక్ స్కూల్ నందు ఇటువంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా మరి ముందుకు కూడా చేసుకుంటూ పోతూ స్కూల్ యొక్క అభివృద్ధికి మేము చాలా తోడ్పడతామని తెలియజేస్తున్నాం. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం. అద్భుత పాటల రచయిత మోదుగురు జాన్సన్ వర్ధంతి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. డ్రగ్ డిజైన్ పై బాపట్ల ఫార్మసీ కళాశాలలో రాష్ట్ర స్థాయి వెబ్ సెమినార్. విద్యార్థులకు అవగాహన కల్పించిన అధ్యాపకులు. ఈ నెల 25న నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పలు వార్డు ప్రజల సంఘీభావం. ప్రజలకు అందుబాటులో పోలీస్ శాఖ. బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోడా రఘుపతి, జిల్లా ఎస్పీ విశాల్ గుండి. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.